హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో క్యాబేజీతో ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఒక స్పెషల్గా మనం కర్రీ తయారు చేసుకుందాం. పప్పు సాంబార్ దేనిలోకైనా మనకి సైడ్ డిష్లకు చాలా ఉపయోగపడుతుంది. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక కొబ్బరి చెక్క తీసుకుంటున్నాను. అరకిలో ఉండేలాగా క్యాబేజీని తీసుకోండి. ఇక్కడ నేను పెద్దది కాబట్టి ఒక ముక్క తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు 10 నుండి 12 వేసుకోండి, కారం తినేదాన్ని బట్టి. ముందుగా క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఈ క్యాబేజీని వేసేసుకోండి. క్యాబేజీని కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, పెద్ద పెద్దవి కాకుండా. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. సుమారుగా 1/2 లీటర్ నీళ్లు ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి. ఈ నీళ్ళల్లో పసుపు అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇది పొయ్యి మీద పెట్టి మనకి క్యాబేజీ ఉడికేలోపు మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక కొబ్బరి చెక్కను తీసుకున్నాం కదా, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు 10 పెద్దగా ఉంటే కనుక మధ్యకి కట్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర తీసుకొని దాని కాడలు ఉంటాయి కదా, ఆ కాడలను వేసుకుంటున్నాను ఇక్కడ నేను, ఆకులు కాకుండా. కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు నీళ్లు వేసే పని ఉండదు మనకి. చూడండి, కొబ్బరి కూరలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. లోపు మనకి క్యాబేజీ ఉడికిపోయింది. మూత తీసి చూద్దాం. కుక్కర్ కూడా చల్లారిపోయింది. మూత తీసిన తర్వాత మనకి క్యాబేజీ చక్కగా ఉడికిపోద్ది. క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటుంది. వద్దనుకునే వాళ్ళు ఉంటే వాటరు మనం వంపేసుకోవచ్చు. లేదు పోషకాలు పోతాయి అనుకునే వాళ్ళు ఉంటే స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు క్యాబేజీలో నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే వరకు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకి క్యాబేజీలో మొత్తం నీరంతా కూడా ఆవిరైపోద్ది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము. 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ మనం 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు 2 కూడా మనం ఉపయోగించట్లేదు. మినప్పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, 2 ఎండుమిరపకాయలు మధ్య కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు ఉంటే 1 రెమ్మ వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా వేగనివ్వండి. మరీ ఎర్రగా వేయించవసరం లేదు, జస్ట్ కొంచెం వేగితే సరిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం క్యాబేజీ ఉడికించుకున్నాం కదా, ఆ క్యాబేజీని దీనిలో వేసేసుకోవాలి. చూసారు కదా, కుక్కర్లో మనకి నీళ్ళు లేవు. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు వేసిన వెంటనే మనకి క్యాబేజీలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఆ నీళ్ళన్నీ ఇంకే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. చూడండి, మనకి క్యాబేజీలోంచి వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించేసుకోండి. ఈ వాటర్ అంతా చూడండి మనకి వేయించేసుకున్నట్లయితే వాటర్ అంతా పోయింది. అసలు మూత అనేది పెట్టకుండా వేయించుకుంటే కనుక మనకి 2 నిమిషాల్లోనే మొత్తం నీరంతా కూడా ఇంకిపోద్ది. ఇలా మొత్తం అంతా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా కొబ్బరిని దీనిలో వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పచ్చిమిరపకాయ పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా కొత్తిమీర వేసే పని ఉండదు. ఇంకా ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు. పప్పు సాంబార్లో సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మనం ఇలానే కూడా తినేయవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.